హాయ్ హలో నమస్తే. నేను మీ డాక్టర్ రవిశంకర్ శ్రీరాముల. ఈ జీవితం మీది, చేయాల్సిన యుద్ధం మీరే చేయాలి. కాబట్టి తప్పనిసరిగా ఒక్కడివే వెళ్ళు, ఒంటరిగానే వెళ్ళు, చేయాల్సిన యుద్ధం చెయ్యు. ఎందుకంటే సాధ్యమైనంత వరకు ఒక్కడివే వెళ్ళు అని చెబుతున్నాను. ఒకవేళ అవసరమైనప్పుడు మాత్రమే సహాయం తీసుకో, అంతేకాని ఈ జీవితం నీది, ఈ జీవిత యుద్ధం నీది, చేయాల్సిన వాడివి నీవే. ఎందుకో కొన్ని ఉదాహరణలు నేను చెప్తాను. ఏ మంచి పని కూడా ఒక్కడి వల్లే అవుతుంది. చెడు పనులు చేయడానికి మాత్రమే వేరొక్కరి తోడు కావాలి అని అంటాను నేనైతే. అవేంటో చూద్దామా? ఎస్, స్టేజ్ ఎక్కి సన్మానం ఒక్కడే పొందుతాడు, స్టేజ్ ఎక్కి ఉపన్యాసం ఒక్కడే ఇస్తాడు, గోల్డ్ మెడల్ ఒక్కడే కొడతాడు, 100 మీటర్ల రన్నింగ్ రేస్ని ఒక్కడే గెలుస్తాడు, ప్రపంచ కప్ను అందుకోబోయేటువంటి కెప్టెన్ ఒక్కడే అయి ఉంటాడు. అలాగే అనేక గొప్ప గొప్ప విజయాలను సాధించేవాడు ఒక్కడే అయి ఉంటాడు. కాబట్టి ఒక్కడివే వెళ్ళు, ఒక్కడివే వెళ్ళు, ఒంటరిగానే ప్రయత్నించు, కుదిరినంత వరకు ఒంటరిగానే ప్రయత్నించు. చెడు పనులు చేయడానికి మాత్రమే సహాయం కావాలి అంటున్నాను. మందు కొట్టాలంటే తోడుగా లేనిది మందే కొట్టలేడు. సిగరెట్ తాగాలన్నా తోడుగా ఇంకొకరు ఉండాలి. అలాగే ఏ చెడు పని చేయాలన్నా తోడుగా ఇంకొకరు కావాలి. కానీ గొప్ప గొప్ప విజయాలు సాధించాలంటే ఒక్కడి వల్లనే అవుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఒక్కడిగానే, ఒంటరిగానే ప్రయత్నించు. జీవితం నీది, ఈ జీవిత యుద్ధం నీది. లే, నిలబడు, కలబడు, ధైర్యంగా పోరాడు. నీ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేసుకోకు. నిన్ను నువ్వు ఏ ఇతర వ్యక్తుల ముందు కూడా తక్కువగా అంచనా వేసుకోకు. ఎవరితో పోల్చుకోవద్దు. నీవు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తివి. నీలో ఉన్నటువంటి అంతర్గతంగా దాగి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలని వెలికి తీయి. నీవు తలుచుకుంటే సాధ్యం కానిదంటూ లేదు. కాబట్టి ధైర్యంగా పోరాడు, ఒంటరిగానే వెళ్ళు, ఒంటరిగానే పోరాడు. బాయ్ బాయ్. జీవిత యుద్ధాన్ని ఒంటరిగా ఎలా చేయాలి, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు, మనం సమకూర్చుకోవాల్సినటువంటి ఆయుధాలు, ఒంటరిగా వెళ్ళేప్పుడు మన తోడుగా తీసుకెళ్లాల్సినటువంటి ఆయుధాలు ఏంటో పూర్తి వీడియో ఈ రాత్రికి రాబోతోంది. వెయిట్ చేయండి. అంటిల్ దెన్, బాయ్ బాయ్.